హాయ్ నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు తమ్ముళ్ళలో చూసినట్టుగా మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో కదా. ప్రతి ఒక్క తల్లిదండ్రికి పిల్లల్ని కనగానే వాళ్ళ భవిష్యత్ మీద ఎన్నో ఆశలు పెంచుకుంటారు. అలా ఉండాలి, ఇలా బ్రతకాలి, ఎంతో గొప్పగా ఉండాలి, ప్రపంచంలో సమాజంలో ఒక పేరుని తెచ్చుకోవాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రుల ఆశదే. కానీ ఎంతమంది అలా పేరు తెచ్చుకుంటున్నారు? లేదుగా. కొన్ని సాధించాలి అంటే కొన్ని పాటించాలి. ఆ పాటింపు అన్నది పిల్లల్లో కలిగితే మాత్రం చాలా, పెద్దల్లో వద్దా? ఏదైనా కానీ పిల్లలకి పుట్టినప్పటి నుంచి నడవడం కానీ మాట్లాడడం కానీ పెద్దలు మనమే నేర్పించుంటాం. సో మనం ఏం చెప్తే అది వింటారు, అలానే ఫాలో అవుతారు. తినేదాని దగ్గర నుంచి ఏ వస్తువులు ఎలా వాడాలి, ఏ బట్టలు ఎలా వేసుకోవాలి, పెన్ను ఎలా పట్టుకోవాలి, ప్రతి ఒక్కటి అవునా కదా పేరెంట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఇదంతా. కరెక్టేనా? సో ఇలా డిపెండ్ అయిన పిల్లలకి మనం ఏం చేస్తున్నామో అది తప్పక మనల్ని గమనిస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు పెరిగే అట్మాస్ఫియర్ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళని చూసుకుంటూ పెరుగుతారు కాబట్టి. అయ్యో నా పిల్లలు నా మాట వినడం లేదు, ఎప్పుడూ మొబైల్ పెట్టుకొని కూర్చుంటారు, చదువు మీద ధ్యాసే లేదు. ఒక్కటి ఫ్రాంక్గా అడుగుతా, మనం కన్న పిల్లలు, మీరు కన్న మీ పిల్లలు పేరెంట్స్ మాటే వినకుండా అయ్యారు అంటే దానికి కారణం ఆలోచించండి. ప్రతి ఒక్కటి వినేలా చేసుకోవాలి. మన పిల్లల్ని మన చేతుల్లో పెట్టుకోవాలి. అది ఎలా పెట్టుకోవాలి, ఎలా మాటలు చెప్పాలన్నది వదిలేద్దాం. ఏం చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే దాని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ తినేదాని దగ్గర నుంచి మనమే నేర్పిస్తాం కనుక. మా అబ్బాయి ఎక్కువగా మొబైల్ చూస్తాడు, ఏం చేసినా వదటం లేదు అంటే ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటాడో? మనం ఏం చేసినా పిల్లల కోసమే కాబట్టి అట్లీస్ట్ ఒక అరగంట అయినా చదువుకునే పిల్లల పేరెంట్స్ ఈరోజు క్లాస్లో ఏం చేశారు, ఏం చదువుకున్నావు, ఏం హోంవర్క్ చేసావు అది గమనించాలి. అది అయిన తరువాత పిల్లలు చదువుకునేటప్పుడు మనం కూడా చదవాలి. అప్పుడు అనుకుంటారు, అమ్మా నాన్న చదవడం మొదలు పెట్టారు అంటే, అమ్మా నాన్న చదువుతున్నారు అంటే అలా పెద్దవాళ్ళు చదవడం చూసి పిల్లలు కూడా నేను కూడా చదవాలి అని అనుకుంటూ ఫాలో అవుతారు. సో అలా చేయాలి. మేమంతా చదివేశాం కదా, ఇప్పుడు పిల్లల కోసం మళ్ళీ చదవాలంటే చదవాలి. ఎందుకంటే పిల్లల మార్పు అన్నది పేరెంట్స్తోనే ముడిపడి ఉంటుంది కాబట్టి. స్కూల్కి పంపిస్తాం, టీచర్స్ ఏమీ చేయలేరా అంటే, ఒక్క బాబుని పాపుని నువ్వు ఇంట్లోనే చేంజ్ చేయలేనిది ఎంతమంది పిల్లోళ్ళు ఉంటారు స్కూల్లో. సో ప్రతి ఒక్కరిని టీచర్స్ అలా గమనించుకోవడానికి కుదురుతుందా? కుదరని పని. టీచర్స్ 25% ఎఫర్ట్ పెడితే పేరెంట్స్ మిగతా 75% ఎఫర్ట్ పెట్టి తీరాల్సిందే. ఇలా చేయాలి. మా పిల్లలు ఎప్పుడో పిజ్జా బర్గర్లే తింటున్నారు, వాళ్ళకి వెజ్జెస్ కానీ హెల్తీ ఫుడ్ కానీ ఇవ్వాలి అంటే కుదరడం లేదు అని ఫస్ట్ పిల్లలకి పుట్టినప్పటి నుంచి ఏం తినాలి, ఎలా తినాలి, ఏ చేత్తో తినాలన్నది కూడా మనమే నేర్పించినప్పుడు నేను పిజ్జా తింటానురా, నువ్వు వెజిటేబుల్స్ తిను, హెల్తీగా ఉండు అంటే ఉంటారా? ఉండరు కదా. సో వాళ్ళ ముందు కూడా మనం తినాల్సిందే. మనం తిన్నప్పుడు అది వాళ్ళకి అవగాహన వస్తుంది, మన పేరెంట్స్ తింటున్నారు అంటే మనం కూడా తినాలి అని. ఎగ్జాంపుల్ చెప్పనా? రైతు బిడ్డ ఎప్పుడు రాగ సంగటి తినుకుంటూ పెరుగుతాడు.
ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అలా తింటున్నారు కాబట్టి తను తింటున్నాడు. అదే ఏదో ఒక లగ్జరీ లైఫ్ గడుపుకుంటూ ఈ పిజ్జా బర్గర్లు తినే వాళ్ళ పిల్లలు ఎలా బ్రతుకుతారో దాన్నే తినుకుంటారు. ఏదైనా కానీ మనం నేర్పించే దాన్ని బట్టే మన పిల్లలు నేర్చుకునేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, హెల్దీ హ్యాబిట్స్. మార్నింగ్ లేచి ఏం చేయాలి, వాటర్ ఏ టైంలో తాగాలి, ఎంత క్వాంటిటీలో తాగితే ఎలా అని, ఇవి చిన్నపిల్లలప్పటి నుంచినే నేర్పించాలి. హెల్దీ హ్యాబిట్స్ ఎప్పుడైతే మన పిల్లలకి నేర్పిస్తామో సగం ఆరోగ్యం వాళ్ళకి మనం ఇచ్చినట్టే. సో అది చేయాలంటే నువ్వు చేయవు కదా మమ్మీ, నువ్వు చేయకుండా నేను ఎక్కడ చేస్తాను అని క్వశ్చన్స్ రైజ్ వస్తాయి, అవునా కదా? సో ఫస్ట్ మనం చేయాలి, మళ్ళీ వాళ్ళకి నేర్పించాలి. ప్రతి ఒక్కటి మనం చేసే నేర్పించాలంటే అవును, మనం ఫాలో అయ్యేది వాళ్ళు చూస్తే మాత్రమే నేర్చుకుంటారు. లేదంటే నువ్వు చేయవు కదా మమ్మీ, నేనెందుకు చేయాలి, నువ్వు చేయవు కదా డాడీ, నేనెందుకు చేయాలి, క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అన్నది రైజ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ వాళ్ళని మార్చుకోవాలంటే మనం మారాలి. పెద్దవాళ్ళు మారితేనే, అమ్మా నాన్నలు మారితేనే వాళ్ళు కూడా మారగలరు. అండ్ హెల్తీ హ్యాబిట్స్ అయిన తర్వాత పెద్ద చిన్న అంటే ఏంటి, ఎవరితో ఎలా మసులుకోవాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇది నేర్పించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి నేర్పించాలి అంటే నేర్పించాలి. భవిష్యత్తు బాగుండాలి అంటే ఖచ్చితంగా నేర్పించి తీరాల్సిందే. ఏదో నువ్వు ఇది చేయరా అని చెప్పేసి మీరు మొబైల్ పట్టుకొని కూర్చుంటే మీ పిల్లలు కూడా ఏం చేస్తారు, అదే పని చేస్తారు. కరెక్టే కదా? ఎంతోమంది పిల్లలతో మనం ఇలా చూసుంటాం. పుట్టినప్పటి నుంచి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పుట్టినప్పటి నుంచి కొంతమంది, అందరికీ ఇన్వాల్వ్ అవ్వదు ఇది, కొంతమందికి మాత్రమే. కొంతమంది తల్లులు ఏం చేస్తారు తెలుసా, పిల్లలకి ఫీడింగ్ ఇచ్చినప్పుడు కూడా మొబైల్ చూస్తూనే ఫీడింగ్ ఇస్తారు. అప్పటి నుంచినే ఏమవుతుంది, పిల్లలకి అలవాటు అన్నది మొబైల్తో పాటు ఎక్కువ అవుతుంది. కాస్త పెరగగానే మ్యూజిక్ వస్తే నా పాప ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో అని అంటారు. చేస్తుంది, ఎందుకంటే ఫస్ట్ నుంచి అలవాటు పడ్డది కాబట్టి. ఒక 2 to 3 years వచ్చేటప్పుడే నా పాప ఇలా స్క్రోల్ చేస్తుంది, వీడియోస్ని జూమ్ చేసి చూస్తుంది, ఏ మ్యూజిక్ కావాలంటే ఆ మ్యూజిక్ ఆపరేట్ చేస్తుంది, ఎందుకంటే అలవాటు పడ్డది కాబట్టి. అదే ఎల్కేజీకి యూకేజీకి వేసి చూడండి, టీచర్స్కి మీరే కంప్లైంట్ చేస్తారు. ఏం చేసినా సరే మేడం, మా పాపకి మాత్రం మొబైల్ పిచ్చి ఎక్కువగా అయిపోతుంది, కాస్త భయం పెట్టుకోండి. పుట్టినప్పటి నుంచి ఎల్కేజీకి వేసే వరకు, ప్రీకేజీకి వేసే వరకు ఒక 3 to 4 years మీరే మొబైల్ అలవాటు చేసేసి, ఇప్పుడు ఒక 1 month బ్యాక్ 2 months బ్యాక్ వచ్చిన టీచర్ని మేడం భయం పెట్టండి, మొబైల్ని చూడడం ఆపేయమని చెప్పండి అంటే వింటుందా? అలవాటు చేసేదేమో మీరు, ప్రెషర్ ఏమో టీచర్కా. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. చూడండి, మొబైల్ చూడడం తప్పని అనటం లేదు, పిల్లలు చూడనప్పుడు చూడండి. ఎక్కువగా ఇంకొకటి ఏంటంటే, వీలున్నంత సమయం మారల్ స్టోరీస్ అన్నది పిల్లలకి ఎక్కువగా చెప్పండి. ఎందుకంటే మారల్ వాల్యూస్ అన్నది పిల్లలకి ఎంతో ముఖ్యం. ఇప్పుడు ఒక 1 month బ్యాక్ యూట్యూబ్ వీడియోలో చూసా, మొబైల్ ఇవ్వనందుకు తన కన్న తల్లిని 4th standard కుర్రాడు కత్తి తీసుకొని ఇలా పీక కోసేస్తాడు. ఇది రియల్గా నడిచిందే. అంటే మొబైల్ మీద పిల్లలకి ఎంతగా పిచ్చుంది అన్నది ఇందులోనే అర్థమవుతుంది. అందుకే మోరల్ వాల్యూస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రాణం అంటే ఏంటి, ప్రాణం విలువ అంటే ఏంటి, మనసుకి ఎలా మాట్లాడితే నొప్పి కలుగుతుంది, ఎవరిని ఎలా బాధ పెట్టకుండా మాట్లాడాలి, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలన్నది వాళ్ళ చిన్నప్పటి నుంచినే మనం పెంచుకుంటూ పోవాలి. ఒక్కటి సామెత ఉంది తెలుసా, చెట్టయి వంగనిది పెద్ద మానైనప్పుడు వంగుతుందా అని. ఇది ఎక్కువగా వినున్న ఈ సిచ్యుయేషన్కి కరెక్ట్గా ఉన్నది.
అలాంటి మొబైల్ పిచ్చున్న వాళ్ళు రేపు మీ జీవితంలోనూ అలా జరగదు అన్న గ్యారంటీ ఏంటి? మొబైల్ చూడడం వల్ల ఫస్ట్ స్టాండర్డ్కి, ఎల్కేజీకి, యూకేజీ పిల్లలకే ఐ సైట్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఎక్కువ మందికి ఆపరేషన్స్ చేపిస్తే మాత్రమే నయం అవుతుంది అనే కండిషన్స్ వరకు వస్తారు. ఆరోగ్యం కూడా చెడిపోతుంది. ఈ మొబైల్ వల్ల కాన్సంట్రేషన్ లెవెల్స్ అన్నది ఎడ్యుకేషన్ పైన పూర్తిగా తగ్గిపోతుంది. ఆఖరికి మన చేతుల్లో మన పిల్లలు మన మాట వినకుండానే అయిపోతూ ఉంటారు. ఇలా చేసినప్పుడు మెయిన్గా మెడిటేషన్ అన్నది నేర్పించండి. అలాగే చెప్పా కదా హెల్తీ హ్యాబిట్స్ అని చెప్పి, ఏ ఫుడ్ తినాలి, ఎక్కువగా వెజిటేబుల్స్ పెట్టండి, ఫ్రూట్స్ పెట్టండి, డ్రై ఫ్రూట్స్ సోకుడ్ మాత్రమే పెట్టండి, అలాగే పెట్టొద్దు. ఎందుకంటే ఆ సోక్ వల్ల ఆయిల్గా కన్వర్ట్ అయిన ఒక అంశం ఫ్యాట్ అన్నది మిల్క్గా కన్వర్ట్ అవుతుంది. సో హెల్త్కి వెరీ ఇంపార్టెంట్. అలాగే యోగా చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, మార్నింగ్ ఎక్కువగా మోరల్ వాల్యూస్ ఎందుకు చెప్పాను అంటే ప్రతి ఒక్క కథలో ఉన్న నీతి పిల్లలు తెలుసుకోవాలి. ఒకప్పుడు మన తల్లిదండ్రి మొబైల్స్ లేనప్పుడు మనకి ఏం చెప్పేవారు? కథలు చెప్పుకుంటూ నిద్ర పూడ్చేవాళ్ళు. ఇప్పుడు కథలు కాదు కదా, అస్సలకి పేరెంట్స్కి పిల్లలకి వర్క్ ప్రెషర్ వల్ల ఎంత గ్యాప్ వస్తుందంటే ఒక్క చోట కూర్చొని మాట్లాడుకోలేనంత. ఎక్కువగా పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మొబైల్స్ అన్నది ఆటోమేటిక్గా అవాయిడ్ అవుతుంది. ఎక్కువ మారల్ వాల్యూస్, మారల్ స్టోరీస్ చెప్పడం వల్ల పిల్లలు అన్నది పాజిటివ్గా ఉంటారు. అలాగే వాళ్ళ మైండ్ అన్నది పాజిటివ్గా ఉంటుంది. చాలామంది పిల్లలు చిన్న చిన్న వయసుకే ఏదో పెద్ద అనకూడదు కానీ సైకోలా ప్రవర్తించే పిల్లలు కూడా ఉన్నారు. పేరెంట్స్నే కొట్టేంతగా, పేరెంట్స్నే తిట్టేంతగా, వీలైతే ఏదైనా చేసి సరే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే బాగుంటుందిరా భగవంతా అనేంత పిల్లలు కూడా ఉంటారు. ఏం చేసినా కన్వర్ట్ చేయలేం. చిన్నప్పుడు మనం మార్చుకుంటే మాత్రమే పిల్లల్ని మనం మార్చుకోగలం అంతే. సో ఇవి నా మెయిన్ రిక్వెస్ట్. అండ్ అలాగే ఇలాంటి పాయింట్స్ మీకు ఇంకా కావాలి అనుకుంటే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు ఎంతో పొలంలో విత్తనాలు ఎలా నాటాలి, ఆ విత్తనం ఎలా మొలకెత్తుతుంది, ఇవే అన్నీ లైఫ్ అంటే. ఒకప్పుడు లైఫ్ ఎంతో బాగుండేది. ఇప్పుడు లైఫ్ అంతా మొబైల్, చిన్న జీవితం, ఒక 3G 4G లేదంటే 5G జీవితం అయిపోయింది. కానీ పిల్లల భవిష్యత్తు అలా ఉండకూడదు కదా. అందుకనే మంచి మాటలో నేర్పిద్దాం, మంచి బాటలో నడిపిద్దాం. ఎందుకంటే ఇప్పటి పిల్లలే ముందొచ్చే ప్రజలు కాబట్టి. నచ్చితే మాత్రం షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.